డబ్బులు ఎవ్వరికి ఊకనే రావంటారు, కానీ కొందరికి పువ్వుల పెట్టి తీసుకుపోయిస్తుంటారు. అట్లని వాళ్ళకి బాకీ ఉన్నారని కాదు, వాళ్ళకి ఇల్లు ఎవరో తెలియకుండా ఎంత అంటే అంత ముట్ట చెప్తారు. అదే తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఓ 10,000 అప్పు కావాలని అడిగితే హే మాకే తిప్పలుందని వంకలు చెప్తారు. కానీ మందిని ముంచడానికి ఏడనన్నా ట్రైనింగ్ తీసుకొని వస్తారో లేదంటే చిన్నప్పటికెంచే ఆ టాలెంట్ ఉంటుందో కానీ కొందరైతే మనుషులను ఉత్తగానే నమ్మించి నున్నగా గుండ్లు కొడుతుంటారు. ఇగో గిట్లా ఉత్తమ ప్రేమికులంటే ఈళ్ళేపో. పోలీస్ స్టేషన్ కట్టి పోలీస్ జాబులు ఇప్పిస్తామని ఆంధ్ర విశాఖలో 30 మంది తన 3 కోట్లు గుంజిండ్రట. అంటే మనిషి 10 లక్షలు చదివిచ్చిండ్రు అన్నట్టు. పలానా స్టేషన్ లో పనిచేస్తాం, ఇద్దరం ఎస్ఐలం అని కాకి డ్రెస్ లో ఫోటోలు దిగి ఉత్తి ఐడి కార్డులు చూపిస్తారు. డిపార్ట్మెంట్ లో మాకు మంచి పతారు ఉంది, పెద్ద సార్లకు మేము ఎంత చెప్తాంత అని నమ్మిస్తారు. పైసలు కడితే పోలీస్ యూనిఫామ్ వేసుకోవచ్చు అని ఉబ్బిస్తారు. నమ్మినోళ్ళకి గుండ్లు కొట్టి అవతల పడతారు. జాబులు రానోళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆడికెళ్ళి తప్పించుకొని పట్నం వచ్చిండ్రట. దేవులాడ అరెస్ట్ చేసిండ్రు. మునుపు ఏం కథలు పడ్డ రోజుతో ఎంక్వైరీ చేస్తున్నారు. పరీక్షలు లేకుండానే జాబులు ఇస్తామంటే అట్లెట్లా నమ్మిండ్రో గానీ ఫేక్ పోలీస్ డ్రామా అయితే ఖతర్నాక్ నడిపిండ్రు పో. నమ్మేటోళ్ళు ఉంటే ముంచేటోళ్ళు ఉంటారు మరి.